మా కుల దేవత అయిన పెనగంచిపూలు ఒక అమ్మవారిని మేము ఆరాధించే వాళ్ళము. మా యొక్క ఇంటి దేవత యొక్క గుడి దగ్గరికి డ్యాన్స్ చేసుకుంటా, డప్పులు కొట్టుకుంటా, పూనకం వచ్చినట్లుగా ఆ విధంగా ఎగురుకుంటూ వచ్చి దైవ దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళమండి. ఆ పోటీలను వాళ్ళకి అనుగ్రహించేవాళ్ళం. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దాన్ని తల నరికి దాన్ని బలర్పించేవాళ్ళు చేసేవాళ్ళమని. ఆ తర్వాత దొంగ నోట్లు మార్చేవారు. బాగా నిద్రపోతుంది, వెళ్ళి లేయకపోతే నేను చంపేస్తా అని చెప్పి అన్నప్పుడు లేచిన తర్వాత నాకు ఇప్పుడు చీర కట్టాలను, నేను డ్యాన్స్ చేయాలని ఆమెను ఎంతో బెదిరించాను. నువ్వు కానీ కట్టకపోతే నేను ఇప్పుడు చంపేస్తాను అది అని చెప్పి బెదిరించినప్పుడు ఆమె తాగిన మత్తులో ఉన్న కనుక ఏదైనా చేస్తానని భయపడి ఆమె చీర నాకు గట్టి పంపించిందండి. మీసాలని తీసేసాను. అమ్మాయిలక రాత్రంతా డ్యాన్సులు వేస్తున్నప్పుడు నాకు డబ్బులు గుచ్చేవాళ్ళు. ఎంతోమంది నన్ను గడ్డ పలుకుతో పొడిచి మొదలుపెట్టి కాబట్టి నీకేమేమన్నారండి. కట్టు బట్టలు తీసుకొని, పిల్లలను తీసుకొని, ఒక తప్పాల అన్నం వండుకునే తప్పాల, కూర చేసుకునే తప్పాలు తీసుకొని నా గ్రామాన్ని విడిచిపెట్టిపోయేటప్పుడు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అలాగేనండి, ఈ యొక్క సాక్ష్యాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. సంతోషమండి. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ప్రభు నా పట్ల చేసిన కార్యములను, ఆయన ఎలా నన్ను రక్షించాడో, పాపినై ఉండగా ఎలా తన పరిశుద్ధ రక్తంతో కడిగి నన్ను పరిశుద్ధపరిచారో, తన సాక్షిగా ప్రభువు నన్ను ఎలా నిలబెట్టారో మీ ఎదుట పంచుకోవాలని ఆశపడుతూ ఈరోజు మీ ఎదుటికి వచ్చానండి. అలాగేనండి, సాక్ష్యం పంచుకుంటాను, మొదలు పెడుతున్నానండి. మరి నా పేరు వచ్చేసి రామాంజనేయులండి. మా యొక్క ఊరు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం సోమేపల్లి, ఒక చిన్న విలేజ్ అండి. అక్కడ మరి మా తాతగారికి 4 సంతానము. ఆ సంతానంలో పెద్ద కుమారుణ్ణి నేనండి. అయితే మా అమ్మగారిని చిన్నప్పుడే మా యొక్క నాన్నగారు ఆ యొక్క కొన్ని సమస్యలను బట్టి ఆమెను చంపటం జరిగిందండి. ఆ తర్వాత మా తాతగారు నన్ను తీసుకొచ్చి వాళ్ళు ఎంతో గారాబగాను ఎంతో నన్ను పెంచటం జరిగిందండి. అయితే తల్లి లేని పిల్లోడు కదా అని చెప్పి నన్ను ఒక మాట కూడా అన్నవారు కాదు. వారు నన్ను తన చేతుల్లోనూ ప్రేమతోనూ ఎంతగా ప్రేమిస్తూ వచ్చారండి. అయితే నా బాల్య దినములలో నేను ఎలా ఉండేవాడిని అంటే, మా యొక్క తాతగారు ఆ యొక్క బడికి బొమ్మన్నప్పుడు నేను బడికి పోకుండా మా యొక్క బ్యాగుని తీసుకెళ్లే బల్లో వేసి బయట చిల్లరగా తిరిగేవాడినండి. నేను చదువు నాకు అబ్బలేదు. ఆ తర్వాత నా యుద్ధ వయసు స్టార్ట్ అయింది. యుద్ధ వయసులో మా యొక్క తాతగారు నన్ను ఏం చేశారంటే, మన సాంప్రదాయం ప్రకారము మనం ఒక అన్యుల కుటుంబంలో పుట్టిన వారం కనుక మన పితృలు ఆచారం మనకు ఉంది కనుక మనము అన్య దేవతలను ఆరాధించే వాళ్ళం కనుక మన నిష్టను నువ్వు నేర్చుకోవాలా, మన నిష్టలో నువ్వు బ్రతకాలని మా తాతగారు చెప్పారండి. అలాగే మా యొక్క నిష్ట ప్రకారం, ఆచారం ప్రకారం, మా భక్తి ప్రకారం నన్ను పెంచటం జరిగిందండి. అయితే మా కుల దేవత అయిన పెనగంచిపూలు ఒక అమ్మవారిని మేము ఆరాధించే వాళ్ళము. మా యొక్క ఇంటి దేవత అండి. అయితే ఆమె ఒక తిరునాళ్ళు జరిగినప్పుడు ఆ యొక్క పెనగంచిపూలు వెళ్ళి నైవేద్యము ఆ యొక్క కుండలో వండి, ఆ తర్వాత పూలు ఆ కుండకు జుట్టి తర్వాత పోటీలకు దాన్ని తీసుకొచ్చి దానికి స్థలస్నానం చేపించి, తర్వాత నన్ను కూడా స్థలస్నానం చేపించి, ఆ కుండ ఉడికిన తర్వాత నా నెత్తిపైన కట్టి డప్పులు వాళ్ళని పిలిపించి ఆ యొక్క ఇసుకలోంచి ఆ దేవత యొక్క గుడి దగ్గరికి డ్యాన్స్ చేసుకుంటా, డప్పులు కొట్టుకుంటా, పూనకం వచ్చినట్లుగా ఆ విధంగా ఎగురుకుంటూ వచ్చి 7 ప్రదక్షిణాలు చేసి ఆ గుళ్ళోకి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళమండి. ఆ పోటీలను వాళ్ళకి అనుగ్రహించేవాళ్ళం. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దాన్ని తల నరికి దాన్ని బలర్పించేవాళ్ళు. ఈ విధంగా ఆచారం చేస్తూ ఉన్న ఒక వ్యక్తినండి నేను. అయితే ఆ ఆచారమే కాదు, మేము ఈ యొక్క మా వృత్తి ప్రకారం మేము చేయాల్సిన పనులు మేము చేయాలండి. ఏంటంటే మా వృత్తి, మేము రజకులము గనుక మా ఊర్లో జరుగుతున్న ప్రతి విగ్రహారాధన కార్యక్రమంలో మేము ఉండేవాళ్ళమండి. మొదటగా ఎలాగంటే మేము ఒక దేవతకు ఇంకొక దేవతకు ఏ విధంగా ఆమెను బావిలోంచి బయటికి తీసేవాళ్ళమంటే, బావిలో గంప కింద ఒక చెక్క బొమ్మను తయారు చేసి పెట్టేవాళ్ళండి. ఆ చెక్క బొమ్మకు వెళ్ళి ఆ యొక్క తీసుకురావడానికి ఆ దేవతను లేత పోటీలను
లేత మేకపోతులను తీసుకెళ్ళి ఆ రక్తాన్ని సిందించి ఆ దేవత మీద చల్లి ఆ యొక్క దేవతను ఒక వ్యక్తి మా ఊర్లో ఉన్న ఒక వ్యక్తి పట్టుకుంటారండి ఆయన చేతులతో. ఆ తర్వాత మేము కత్తులు పెట్టుకుని ముందు నడుచుకుంటూ వెళ్తాము. ఊర్లో ప్రతి ఒక్కళ్ళు డబ్బు కలిగిన వాళ్ళైతేనే పోటీలు తీసుకుంటారు, డబ్బు లేని వాళ్ళైతేనే కోళ్ళు తీసుకొని ప్రతి ఇంటికి ఒక యొక్క బలర్పించేవాళ్ళండి. వాటిని తీసుకొచ్చి మా చేతికి ఇచ్చేవాళ్ళు. మేము దాని యొక్క తలను నరికి ఆ రక్తాన్ని ఇంటి మీద చల్లేవారం. ఆ తలకాయని మా యొక్క సంచులు వేసుకొని ఇలా చేస్తూ ఆచారం చేస్తుండేవాళ్ళమండి. ఆ రక్తాన్ని తీసుకొని ఉడికిన అన్నంలో కలిపి 4 పొలివేర్ల మధ్య పెట్టి ఆ దేవతలకు శాంతి పరిచేవాళ్ళమండి. ఎందుకంటే ఊరు బాగుండాలని, ఊరు ఆశీర్వదింపబడాలని ఈ విధంగా చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఇంకొక దేవతకు కూడా మేము ఆరాధన చేసేవాళ్ళమండి. ఎలాగంటే ఆ దేవత మరి కుండలో ఉంటుందండి. ఆ కుండలో ఉంటుంది. ఆ దేవతకు 5 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి ఆ దేవతకు మేము మరి కొలుపులు చేసేవాళ్ళమండి. అయితే మా ఊర్లో మరి గంగా నది ఉంది. ఆ గంగా నదిలో మరి ఆమెను నీళ్ళలో పెట్టి గంప మూసేసిన తర్వాత మరి ఆమెను తీసుకురావడానికి ఏం చేసేవాళ్ళమంటే ముగ్గులు వేసి ఆ ముగ్గుల పైన 3 కుండలు పెట్టి ఆ కుండలు చుట్టూ మరి యాప మండులు కట్టి ఆ తర్వాత చుట్టూ 4 మరి టెంకాయలు పెట్టి నిమ్మకాయలు పెట్టి ఆ యొక్క దారపు ఉండలు తీసుకొచ్చి చుట్టూ కట్టి ఆ లేత పోటీలను మేక పిల్లలను తీసుకొచ్చి ఆమెకు కూడా బలిగా అర్పించి ఆమెను బయటికి తీసుకొచ్చి ఆ ముగ్గులో కూర్చోబెట్టే వాళ్ళమండి. ముగ్గులో కూర్చోబెట్టిన తర్వాత మరి బయనీడని కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఆ దేవతను అడుగుతూ ఉంటారు రా అని. అప్పుడు పూనకం వచ్చినట్లుగా ఆ పక్కవారు కూడా అలాగే ఉంటారు. ఆ తర్వాత ఆమెను తీసుకొని ఊర్లోకి రావటానికి మరి బత్త నిమ్మకాయలు, బత్త టెంకాయలు మళ్ళీ బలిగా టెంకాయలు కొట్టి నిమ్మకాయలు కోసి ఎన్నికిసిరేసి ఆ యొక్క మేక పిల్లలను ఒక 20-30 మేక పిల్లలను కోసుకుంటూ దాని రక్తాన్ని చల్లుకుంటూ తీసుకొచ్చి ఆ యొక్క గర్భగుడిలో పెట్టేవాళ్ళమండి. ఆ తర్వాత ఆమెకు చేస్తున్న జాతరను బట్టి ఏం చేసేవాళ్ళమంటే ఇంటింటికి ఒక పోటీలు తీసుకొచ్చి ఆ పోటీలు 200 కావచ్చు, 300 కావచ్చు. ఆ పోటీల రక్తాన్ని మరి తల మేమే నరికేవాళ్ళమండి. నరికిన తర్వాత ఆ రక్తం తీసుకెళ్ళి ఆ కుండలో పోసి ఆ తర్వాత ఆ రక్తాన్ని తీసుకెళ్ళి ఆ గోడకు అద్ది ఈ విధంగా శాంతి పరిచే వాళ్ళమండి. ఇలాగే శాంతిపరుస్తూ ఉండేవారమండి. అలాగే వర్షం పడాలని గంగా నదికి వెళ్ళి ఆ యొక్క రక్తాన్ని కూడా బలిగా అర్పించి వర్షం పడాలని చెప్పి కూడా చేస్తూ ఉండే యొక్క ఆచారంలో బ్రతికిన వాడిని. ఆచారం అంటే నిష్టగా గరిష్టగా మా దేవతలను బని వారిని ఎంతగానో ప్రేమిస్తూ, ఎంతగానో ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమిస్తూ వారిని ఒక్క మాటన్న పడేవాళ్ళం కాదండి. వాళ్ళ పేర్లు మేము పెట్టబడి వారిని మరి ఏ విధంగా అంటే 7 తరాల నుంచి ఆరాధించుకుంటూ వాళ్ళని కొలుచుకుంటూ వస్తున్న ఒక నిష్టలో బతికిన కుటుంబం అండి మాది. అయితే మరి నా యుద్ధ వయసు వచ్చిన తర్వాత నాకు 18-19 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను చిన్నగా సారాయికి బానిస అయిపోయినానండి. ఎవరైనా యవనస్తులను చెడగొడతారు, లేదా అమ్మాయి కొరకు అబ్బాయి చెడిపోయి సారా తాగుతాడు. కానీ నేను అలా తాగలేదండి. మా యొక్క వృత్తి ప్రకారం మేము చేయాల్సిన ఆ వృత్తిలో బలము కావాలని మా తాతగారు ఒక 90 తాపి నన్ను అలవాటు చేశాడండి. ఆ 90 కాత్తి ఏమైపోయిందంటే కోటరుగా మార్చబడింది, కోటరు 2 కూరలుగా మార్చబడింది, 2 కూరలు 7 కూరలుగా మార్చబడి రోజు ఇష్టానుసారంగా తాగి ఎక్కడంటే అక్కడ పడిపోయి నా జీవితాన్ని పతనం చేసుకున్న ఒక వ్యక్తినండి నేను. ఎలాగంటే తాగటానికి డబ్బులు లేనప్పుడు మా తాతగారిని మా అవ్వగారిని బెదిరించి డబ్బులు తీసుకొని ఆ యొక్క బీరువాలో ఉన్న డబ్బులు దొంగతనం చేసుకొని తీసుకెళ్ళి తాగి మరీ చేసేవాడినండి. 10 రూపాయల వడ్డీలకు, 20 రూపాయల వడ్డీలకు, మరి 30 రూపాయల వడ్డీలకు, 50 రూపాయల వడ్డీలకు తెచ్చి 100కి 50 రూపాయలు లెక్క తెచ్చి మేము ఈ విధంగా తాగుతూ నా జీవితాన్ని పతనం చేసుకున్న వ్యక్తినండి. అలా సారాయి తాగుతూనే చిన్నగా గంజాయి కూడా అలవాటు అయిపోయినానండి. ఎలా వెళ్ళిపోయినంటే ఒక చిన్న మేము ఆ రోజుల్లో బీడీ రూపాయి అండి. ఆ రూపాయి బీడి తెచ్చుకునేవన్నీ ఆ రూపాయి బీడిలో గంజాయి తడిపి నలిపి దాంట్లో పెట్టుకొని చిన్నగా తాగటం మొదలుపెట్టా. ఇది మా స్నేహితుడు నాకు నేర్పాడండి. ఆ తర్వాత సిగరెట్లు పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత మేము మరి సొంగని ఉంటుందండి గంజాయి పీకటకు, దాంట్లో పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా సారాయికి మరి గంజాయికి బానిస అయిపోయానండి. నా తాగుడు ఎలా ఉంటుందంటే మరి నాడు సారాయి, అట్లా పోతే కళ్ళు, మరి సీసా సారాయి మొత్తం కలుపుకొని అది కలుపుకున్నది ఎక్కలేదని చెప్పి సిగరెట్ పొడి దాంట్లో కలుపుకొని మరి తాగేవాడినండి. కిక్కు కొరకు ఎంతో ప్రయత్నించిన ఒక వ్యక్తి నేను. అంతగా భయంకరంగా యాడంటే ఆడ తాగిపోయి ఎక్కడంటే అక్కడ పడిపోయి ఎన్నో మార్లు నేను ఎడారి ప్రాంతంలో పడిపోయినప్పుడు మరి నా గొంతు ఎండిపోయి ఒక అరగంట చనిపోతానన్న స్థితిలో కొంతమంది చూచి మా తాత దగ్గరికి వెళ్ళి, ఇదిగో రామయ్య
మీ యొక్క మనముడు చనిపోయే స్థితిలో ఉన్నాడు, వెళ్ళి తీసుకురమ్మన్నప్పుడు మా తాతగారు ఆటో వేసుకుని వచ్చి అట్లా ఎన్నో మారు ఇంటికి తీసుకొస్తే కక్కుని వారు నా పశువు తీసుకొచ్చి నా చేతులు కాళ్ళకు రుద్ది నా మీద నీళ్లు పోసి ఈ విధంగా వాళ్ళు ఏడ్చేవారండి, గొల్లుని ఏడ్చేవారు. అరే మీ అమ్మ చనిపోయింది చెప్పి నేను తెచ్చి పెంచుకున్నాము, ఏదో మాకు ఒక ముద్ద పెట్టి బాగు మమ్మల్ని చూసుకుంటామని తీసుకొచ్చున్నాం, కానీ నువ్వు ఈ విధంగా చెడిపోతావు, ఈ విధంగా అయిపోతావని మేము కల్లో కూడా అనుకోలేదురా అని చెప్పి అనుకునే వాళ్ళండి. ఇలా నా జీవితం కొనసాగుతూ ఉంది. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే వీడు ఇలాగే ఉంటే చెడిపోతాడు, ఈయన ఎట్లయినా సరే మనము మార్చుకోవాలని మా ఊరు పక్కన ఒక గ్రామం ఉందండి, అక్కడికి మాంత్రికుడు ఉన్నాడు, అక్కడికి నన్ను తీసుకెళ్లారు సారాయి మానుకోటకు. అయితే ఆయన ఏం చేశాడంటే వాళ్ళ గురువుల దగ్గర నేర్చుకొని వచ్చాడు. ఒక 3 చెక్కలు తీసుకొని వాటిని నా కళ్ళ ముందే రుద్ది ఒక గ్లాసులో పోసి ఒక గ్లాసులో ఏమండి ఆయన పెట్టుకొని ఒక క్వార్టర్ మందు తెప్పించి ఆ 90 నాకు పోసి 90 ఆయన పోసుకొని, ఇదిగో నీ దేవతలు ఇక్కడ ఉన్నారా ప్రమాణం చేయి, ఇంకా తాగనంటే నేను ప్రమాణం చేశానండి. తాగాను. తాగిన తర్వాత ఇంటికి వచ్చిన మా పెద్దవాళ్ళు అనుకున్నారు వీడు మారిపోయినాళ్లే, వీడు మారిపోతాడు ఈ దెబ్బతో అని వాళ్ళు సంతోషపడుతున్నారు. కానీ 10 రోజులు తాగకుండా ఉన్నానండి. ఆ తర్వాత నా నరాలు పీక్కొస్తున్నాయి, నాకు షేక్ వస్తుంది, మందు లేకపోతే చచ్చిపోతానేమో, మందు దాక్కపోతే నా జీవితం అయిపోద్దేమో అని అంతగా మందుకు బానిసైపోయిన ఒక వ్యక్తినండి. అయితే 10 రోజులు ఉన్నాను. తర్వాత మా ఊరు పక్కన త్రిపురాంతకం వెళ్ళి ఆ సీసాలను చూసి మళ్ళీ 90 దాగి ఆ రకం ఫుల్లుగా దాగి ఇంటికి వచ్చి మా యవ్వ తాతని రాత్రింబగులు తిట్టి బూతులు మాట్లాడి కొట్టిన వ్యక్తినండి నేను. ఆ తర్వాత మళ్ళీ మానుకుంటాడని తెలిసి ఎర్రగొండ పాలెం పక్కన ఒక కొండ ఉందండి, ఆ కొండ దగ్గరికి వెళితే ఆడు మిమ్మకాయలు ఇస్తే సారాయి మానుకుంటాడు అని చెప్తే అక్కడ తీసుకెళ్లారండి. 10 కిలోమీటర్లు బండి వెళ్ళదు, నడుచుకొని వెళ్ళిపోవాలి కొండ మీదకి. అయితే వెళ్ళాము, మంత్రించాది. ఆ తర్వాత ఆ యొక్క తీసుకుని మిమ్మకాయలు వచ్చి రోజు ఒకటి కోసి ఒక గ్లాసులు వేసుకొని తాగమన్నారండి. అలాగే తాగాను. 15 రోజులు ఉన్నాను. ఆ తర్వాత నన్ను అది కూడా ఏమి చేయలేదండి. వాళ్ళు చేసిన పనులన్నీ విఫలమైపోయినాయి. నా తాగుడు అలాగే కంటిన్యూ అయిపోతూ ఉంది. ఆ తర్వాత మా ఊర్లో మా కుల దేవతకు ఏం చేశారంటే మా తాతగారు, ఇది వాడు కనుక మందు మానుకుంటే నీకు 2 పొట్టెలు బలిగా అర్పిస్తాను అని ఆయన చెప్పినప్పుడు వాళ్ళు అనుకున్నారు. అలాగే కానీ అని చెప్పినప్పుడు ఆమె నాకు బండారు పసుపు ఇచ్చిందండి. అవి కూడా నీళ్ళలో కలుపుకొని తాగాను. అయినా కానీ నా జీవితంలో మార్పు రాలేదండి. మార్పు లేని వ్యక్తినండి నేను. కషాయం లెక్క తాక్కుంటా, విడిగా తిరుక్కుంటా, నా జీవితాన్ని పతనం చేసుకుంటా. ఏమండి ఊర్లో తాగుబోతుడు ఎవరు అంటే పలాని రామాంజనేయులు. అంతగా తాగుతూ మరి గంజాయికి తాగుడుకు బానిసైన ఒక వ్యక్తినండి నేను. అయితే నా జీవితం ఎలా ఉండేదంటే తాగిన మత్తులో నేనన్నా కొట్టాలా, లేదంటే యువతల వాళ్ళ మీద గొడవ పెట్టుకుని వాళ్ళ చేత నేను తన్నులు తినాలా. ఆ విధంగా తన్నులు తింటూ తిరుగుతున్న కత్తులు పట్టుకుని ఊర్లో తిరిగేవాడిని, బెదిరించేవాడిని, చంపేస్తానని చెప్పేవాడిని. ఏమండి రాజకీయాలు పిచ్చి ఎక్కువ. ఎన్టీఆర్ అంటే పెద్ద పిచ్చి అండి నాకు. ఎన్టీఆర్ జై లవ్ కుష్ అని ఈ భుజం మీద కొట్టించుకున్నాను, జై ఎన్టీఆర్ అని ఈ భుజం మీద కొట్టించుకున్నాను. ఏమండి సినిమాలంటే పెద్ద పిచ్చి అండి నాకు. ఎట్లాగంటే సినిమా నిమిత్తం నేను ఎందుకు పోయామంటే నేను డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎన్టీఆర్ వేసే డ్యాన్స్కు చాలా ప్రేమించే వ్యక్తినండి నేను. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమాలు చూడటానికి నేను ఆ కథ కొరకు నేను వెళ్ళేవాడిని కాదండి సినిమాకి. అది 40 సార్లు కావచ్చు, 30 సార్లు కావచ్చు. ఆ యొక్క పాటల నిమిత్తం డ్యాన్స్ నేర్చుకుంటకు సినిమాకి వెళ్ళేవాడిని అండి. అలా సినిమాలకు వెళ్ళి డ్యాన్స్ నేర్చుకొని తాగుడుకు బానిసైపోయి ఇలాగా నా జీవితం కొనసాగుతూ ఉంది. అయితే మా పెద్దవాళ్ళు అనుకున్నారు వీడికి ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే వీడి జీవితం ఏమైనా మార్చబడుతుందేమో అని చెప్పి మా యొక్క బంధువులు అమ్మాయిని చూసి పెళ్లి చేశారండి. పెళ్లి చేసిన తర్వాత 2 నెలలు తాక్కొని ఉన్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా రెట్టింపు కొట్టడం మొదలుపెట్టానండి. ఇంతకుముందు మా యొక్క తాతగారిని అవ్వగారిని కొట్టేవాడిని, ఇప్పుడు అట్ట కాదు, నా భార్యను రాత్రి మొగులు ధన్యవాడిని. విడి తాగి వచ్చి అక్కడ ఏమన్నా బయట గొడవ పెట్టుకుని వచ్చి ఇంటికి వచ్చి ఆ కోపం ఏమేమి చూపించి విడికి కొట్టేవాడిని అండి. తాగిన మత్తులో ఆమెను ఆ బీరువాళ్ళకి వేసి కొట్టేవాడిని, రోకల బండలు తీసుకుని కొట్టేవాడిని, చెంపలకి వేసి కొట్టేవాడిని, పిడిగుద్దులు గుద్దేవాడిని. ఇంతగా భయంకరంగా నా జీవితము ఇలా బానిసైపోయిన వ్యక్తినండి. అయితే మా ఊర్లో వినాయక చవితి జరుగుతుంది. ఆ వినాయక చవితిలో నన్ను డ్యాన్స్ చేయడానికి పిలిచారండి. మా యొక్క వినాయక చవితిలో ఇచ్చిన రిబ్బన్ కట్టుకున్నాను, రంగు పోసుకున్నాను, డ్యాన్స్ చేస్తూ ఉన్నాను. అయితే మా స్నేహితుడు అన్నాడు, అంజీ నువ్వు వెళ్ళి అమ్మాయి లెక్క చీర కట్టుకొని రారా, వాళ్ళు డబ్బులు గుచ్చుతారు, రేపొద్దున మనం సారా తాగొచ్చురా అని చెప్పాడండి మా స్నేహితుడు. చెప్పినప్పుడు 1 గంట సమయంలో నా భార్య బాగా నిద్రపోతూ ఉంది. వెళ్ళి లేయకపోతే నేను చంపేస్తానని చెప్పి అన్నప్పుడు లేచిన తర్వాత నాకు ఇప్పుడు చీర కట్టాలను, నేను డ్యాన్స్ చేయాలని ఆమెను ఎంతో బెదిరించాను నేను. నువ్వు కనుక కట్టకపోతే నేను ఇప్పుడు చంపేస్తాను అదేం చెప్పి బెదిరించినప్పుడు ఆమె తాగిన మత్తులో ఉన్న కనుక ఏదైనా చేస్తానని భయపడి ఆమె చీర నాకు గట్టి పంపించిందండి. మీసాలని తీసేసాను. అమ్మాయిలక రాత్రంతా డ్యాన్సులు వేస్తున్నప్పుడు నాకు డబ్బులు గుచ్చేవాళ్ళండి. ఆ డబ్బులు తీసుకెళ్ళి నేను నా స్నేహితుడు తాగటం మొదలుపెట్టాం. ఇలా తాగుడుకు బానిసైపోయి నా జీవితం పతనం చేసుకున్నానండి.
పతనం చేసుకున్న తర్వాత మా ఊర్లో ఒక చిన్న కొలుపు జరుగుతుంది, విగ్రహారాధన. ఆ కొలుపులో నాడు సారే కళ్ళు బీరు మొత్తం కలుపుకొని తాగిన మత్తులో ఏం చేస్తున్నానో నాకే తెలియదు, ఎంతమందిని తిడుతున్నానో నాకే తెలియదు. ఆ బజార్లో ముడి తూలుకుంటూ కింద మీద పడుకుంటూ వస్తున్నాను. వచ్చిన సమయంలో టైం 1 గంట అయింది మధ్యాహ్నం. నా భార్య అటు తిరిగి వంట చేసుకుంటుండండి. తాగిన మత్తులో ఏం చేసానో నాకే తెలియక అక్కడున్న కర్ర ఒకటి తీసుకుని వెళ్ళి నా భార్య తలకాయ బాగలగొట్టానండి. తలకాయ బాగలగొట్టేసరికి కింద పడిపోయింది. ఆ గొంతు మీద కాలేసి తొక్కి సంపేత్తని వస్తున్నప్పుడు ఆమె నేలకు బయటకు వచ్చి నేను చచ్చిపోతాను కేకలేస్తుంది. జనాలందరూ నా దగ్గరికి రావడానికి భయపడుతున్నారు, ఎందుకంటే వీడు ఏదో తీసుకొని చంపేస్తానని భయం అండి. ఇంతగా ఉన్నాను. అయితే నా భార్యను తీసుకుని గుద్దితే ఆ బీరో తగిలి బీరో కూడా సొట్టబోయిందండి. అక్కడ ఉన్న బియ్యం తీసుకుపోయి మురికాలలో పడేసాను. మా పెళ్లి ఫోటోలు అన్నీ కూడా తీసుకెళ్ళి మొత్తం తగలబెట్టేసినాను. ఈ విధంగా మా భార్యను చిత్తహింసలు పెట్టి కొట్టి చంపేయాలనుకున్నానండి. చంపేయాలనుకున్న కుమారుడు ఉన్నాడు, పెద్ద కుమారుడు. అప్పుడు పిల్లలు 3 అయినారు. పెద్ద కుమారుడు ఉన్నాడు. పెద్ద కుమారుడిని తాగిన మత్తులో పైకి లేపి సిమెంట్ రోడ్డుకి ఆవంతుని కొట్టానండి చచ్చిపోవాలని. ఆడు కీ అని చెప్పి ఆవంతుని పడిపోయినాడు. పడిపోయిన తర్వాత జనాలు అన్నారు అన్యాయంగా కొడుకుని చంపేసుకున్నారా ఇటు తాగి అనుకున్నారు, చచ్చిపోయినాడు అనుకున్నారు. కానీ కత్తిలోకి లేచి వెళ్ళిపోయినాడు. ఇంత భయంకరంగా ఉన్నప్పుడు తన తల్లిని పిలిపించుకొని ఇదిగో మా యొక్క చెల్లికి మరి పెళ్లి జరుగుతుంది, నేను వెళ్ళాలని చెప్పి అబద్ధం చెప్పి ఆమె వచ్చి వాళ్ళ తల్లిగారు తీసుకుని వెళ్ళిపోయిందండి. నేను అనుకున్నాను నా భార్య పోయింది, నాకు ఛాన్స్ భలే దొరికింది, ఇచ్చానుసారి నా ఇష్టం వచ్చేది చేయొచ్చు అని చెప్పి విడి తిరుగుతూ ఉన్నానండి. నా భార్య పోత బంగారం బీరువాలో పెట్టిపోయింది, పిల్లలు ఉంగరాలు బీరువాలో పెట్టిపోయింది. ఏమండి ఆ బంగారం తీసుకెళ్లి బుట్టలు నా భార్య తాకుట్లు పెట్టి తాగేశానండి. చిన్న పిల్లలు ఉంగరాలు తీసుకెళ్ళి తాగేసానండి పేకాటాన్ని. ఈ విధంగా 10 రూపాయలు 20 రూపాయలు తాగుతున్న జీవితాన్ని పతనం చేసుకున్న వ్యక్తినండి నేను. నా భార్య పోయిన తర్వాత ఏరే స్త్రీతో అక్కర సంబంధం పెట్టుకొని సంవత్సరం అంతా ఆమెతో కొనసాగుతూ ఆమెను పోషించుకుంటూ బట్టి పనులు చేసుకుంటూ ఇలా జీవిస్తూ ఉన్నాను. తాగిన మట్లు ఆ అమ్మాయిని ఏదో అన్నాడని ఒక వ్యక్తి, నేను ఆ అబ్బాయిని చంపేయాలని ఫిక్స్ అయిపోయినానండి. కొత్త బ్లేడు నోట్లో పెట్టుకున్నాను, అన్నం తినేవని సారా దగ్గవని, మనిషి డబ్బులు ఇవ్వతే మనిషిని బ్లేడుతో కోసినట్లుగా ఆ మనిషిని బేడుతో కోసి చంపేయాలనుకున్నాండి. అయితే మేము బట్టలు తీసుకోవడానికి త్రిపురాంతకం వెళ్ళిన తర్వాత ట్రాక్టర్లో వస్తున్నప్పుడు ఆయన మీద తాగిన మత్తులు ఆయన ఎగిరి గుండెల మీద తన్నాను, కింద పడిపోయినాడు. ఆ తర్వాత నేను చంపాలని దగ్గరికి వెళ్ళాను. 4 వ్యక్తులు వచ్చి నా చేతులు పట్టేసుకున్నారండి. ఆ తర్వాత వాళ్ళు అన్నారు, రే అంజీ నువ్వు ఇంటికి వచ్చి నేను చంపేస్తారా, ఈ తాడు దూకి వెళ్ళిపో అన్నారండి. అప్పుడు ట్రాక్టర్ దూకి వెళ్ళిపోయి 3 రోజులు తలదాచుకున్న తర్వాత మా తాత ఏడుస్తూ ఉన్నారు. నా మనముడు ఏమైపోయినాడు, నా మనముని చంపేశారేమో ఇల్లు అని ఏడుస్తూ ఉన్నారండి. అయితే ఆ తర్వాత నైట్ పూట వెళ్ళాను. మా తాత మా యవ్వ ఇంటికి పోగానే నా కాళ్ళ మీద పడి ఏడుస్తున్నారండి. అయ్యా నువ్వు ఒక ముద్ద పెడతావని చెప్పి నేను ఇంతగా నేను చేసినాం, కానీ అరే ఈ ఊర్లో మాకు చెడ్డ పేరు తెచ్చావరా నువ్వు. మా యవ్వ ఏడుతుందండి, నా కాళ్ళు పట్టుకుని ఏడుతుంది. తాత ఎంతో మంచి పేరు సంపాదించుకుని బ్రతికారా ఈ ఊర్లో, నువ్వు వచ్చిన తర్వాత ఆయన పేరుని చెడగొట్టావురా. ఆయన చూర్రా పక్క తిరిగి ఎంత ఏడుతున్నారా, ఆయన తలెత్తుకోలేకున్నారా, ఎందుకురా ఇలా చేసావని చెప్పి నన్ను ఏమండి కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని కన్నీళ్ళు పెడుతూ మా యవ్వ పెంచినవ ఏడుతుందండి. ఆమన్నది ఇక్కడ నుండి నేను చంపేస్తారా, నా మాటిని ఈ యొక్క 2000 డబ్బులు తీసుకొని మీ అత్తగారు ఊరు వెళ్ళిపోరా అని చెప్పారండి. ఆ 2000 తీసుకున్నాను. వెళ్ళిపోవాల్సిన నేను ఒంటరికి వెళ్ళిపోవాలి కదండి. వెళ్ళిపోకుండా నేను ప్రేమించిన అమ్మాయితో ఫోన్ చేసి నువ్వు వస్తావా లేదంటే నేను చచ్చిపోమంటావా. ఆ అమ్మాయి 3 పిల్లలను వదిలిపెట్టి నాతో పాటు లేచిపోయి వచ్చిందండి. వచ్చిన తర్వాత విజయవాడ బందరు మచిలీపట్నం అన్నీ తిరిగాను. లాస్ట్కి తీసుకుపోయిన డబ్బులన్నీ అయిపోయినాయి. తినటానికి లేదు, ఉండటానికి లేదు. ఒకరోజు తింటే రోజులు అన్నం ఉండేది కాదు. రోడ్ల మరి చెత్త కాతికలు ఏరుకుంటూ ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకుంటూ అవి తీసిపోయి దాంట్లో వేసి ఆ యొక్క డబ్బులు వస్తే చెరొక 90 మందు ఆగేవాళ్ళమండి. చెరొక 90 మందు ఆపేవాడిని. ఆమెకు నేను మందు ఆపేవాడిని. ఈ విధంగా నా జీవితం కొనసాగుతుండగా వాళ్ళు వచ్చి ఆ పాపను తీసుకుని మరి ఆత్మకూరు ఏరియాకి వెళ్ళిపోయినారండి. ఒక సామెత ఉంది కదండి, ఉన్నది ఉంచుకుని ఇద్దరు పోయినది అంటారు కదా. ఆ విధంగా నాది మరి అన్నీ పోయేసరికి నాకేం అర్థం కాక పిచ్చోని అయిపోయినాను. గడ్డం పెరిగిపోయింది, బట్టలు చినిగిపోయినాయి, రోడ్ల ముడి తిరుగుతున్నాను, ఏం అర్థం కావట్లేదు. అందుకని చెప్పి నేనేం చేశాను అంటే ట్రైన్ కింద నా తలకాయ పెట్టేసి చనిపోవాలని ఫిక్స్ అయిపోయినానండి. ఆ రోజు ట్రైన్ కింద నా తలకాయ పెట్టా. గేటు మీద 4 వ్యక్తులు వచ్చి నన్ను బయటికి లాగారు. ఆ తర్వాత ఇంకా తాగటం మొదలుపెట్టా. ఏమంటే ఒక ఆలోచన నాకు కలిగిందండి, ఏది ఏమైనా ఆ అమ్మాయిని చంపేసి నేను చచ్చిపోతే బాగుంటుంది అని చెప్పి నంద్యాల నుంచి ఆత్మకూరు వెళ్ళా. అమ్మాయిని దేవులట్ట మొదలుపెట్టానండి. దేవులట్ట మొదలుపెట్టా.
అమ్మాయి దొరికి అమ్మాయిని దేవులట్ట మొదలుపెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. కానీ ఆ అమ్మాయి నా కోసం మళ్ళీ ఏరియాకి వచ్చిందండి. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నన్ను కానే చెట్టు గట్టేశారు వాళ్ళ నలుగురు అన్నదమ్ముళ్ళు. కానే చెట్టు గట్టేశారు. వాళ్ళ అన్నోళ్ళు కానే చెట్టు గట్టేసి, ఏరా నీ వల్ల మా అక్క జీవితం నాశనం అయిపోయింది, వాళ్ళ భర్త ఎటుపోయినాడో తెలియదు, పిల్లలు అనాథలు అయిపోయినారు, చేసింది నువ్వే గనక ఈరోజు సాయంత్రం నేను చంపేస్తాను కంపల్సరిగా. పుల్లు తాగారండి. తాగి చెట్టు గట్టేసిన నన్ను కొట్టి కత్తి తీసుకున్న తల మీద నరికారండి. ఇప్పుడు కూడా ఘాటుంది, రక్తమంతా కారిపోతుందండి. అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే, ఈయన ముక్కలు ముక్కలుగా నరికేసి తెలుగు గంగలో సాపలు జుట్టి తెలుగు గంగలో పడేద్దాం, ఈ నైట్ ఎవరు చూస్తారు అని చెప్పి మాట్లాడుకుంటున్నప్పుడు నా గుండె కరిగిపోతూ ఉందండి. తాగుడు మత్తు దిగిపోయింది. ఈరోజు ఎట్లా నన్ను చంపేస్తారు అనుకొని ఏడుస్తున్నానండి. అయితే వాళ్ళమ్మ అన్ని జనురాలైన కానీ దేవుణ్ణి నమ్ముకుంది. వాళ్ళ పాస్టర్కి ఫోన్ చేసిందండి. అయ్యా ఇలా వచ్చాడు, ఏం చేయాలంటే వాళ్ళ పాస్టర్ అన్నాడంటే, నరహత్య చేయకూడదమ్మా, వాడిని క్షమించి వదిలిపెట్టండి, వాడు వెళ్ళిపోతాడు అన్నప్పుడు వాళ్ళ కాళ్ళు వేలబడి క్షమించినప్పుడు నా కాళ్ళు చేతులు ఎరగొట్టి నన్ను పంపించేశారండి. పంపించిన తర్వాత బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత ఇప్పుడు అమ్మాయిని చంపాలనుకున్నాక కుటుంబం మొత్తాలను చంపాలని డిసైడ్ అయిపోయినానండి. ఆత్మకూరు ఏరియాలో తిరగటం మొదలుపెట్టాను. ఒక దెమ్మె మీద కూర్చొని ఏడుస్తూ ఉన్నా. ఆ యొక్క సమయంలోనే ఒక నలుగురు వ్యక్తులు దొంగలు నాకు పరిచయమైనారండి. వాళ్ళు తీసుకెళ్ళి అన్నం పెట్టి సారా దాపినప్పుడు మంచివారు అనుకున్నాను. తర్వాత తెలిసింది వాళ్ళు దొంగలని. వాళ్ళతో పాటు దొంగతనాలు చేయటం మొదలుపెట్టాను. దొంగతనాలు విచ్చులు విడిగి చేసేవాళ్ళమండి. ఎలాగంటే నైట్ అయితే గొర్రెలు దొంగతనం చేసేవాళ్ళమండి. ఆ గొర్రెలు ఎలాగంటే నైటు ప్లాన్ వేసుకునే వాళ్ళం, పగులు నైట్ బండి మీద వెళ్ళే వాళ్ళం. నాకు గొర్రెలు ఎలా పట్టుకోవాలో నాకు తెలుసు. ఎందుకంటే మేము రజకులం కనుక, పోటీలం గోత్తాం కనుక దాన్ని పట్టుకొని వచ్చి శనివారమే దాన్ని ముక్కలుగా నరికేసి ఆదివారానికి అమ్మేసేవాళ్ళమండి. కానరాకుండా చేసేవాళ్ళం. తర్వాత మరి నాటు సారే కాసేవాడిని అండి నేను. నాటు సారే తెల్ల తుమ్మ చెక్క తెచ్చి మరి బెల్లం తీసుకొచ్చి దాంట్లో కులిపోయిన అట్టిపాయలు, కులిపోయిన ద్రాక్ష తీసుకొచ్చి ఒక డ్రమ్ము తీసుకెళ్ళి నల్లమల్ల అడిలో పెట్టి దాన్ని నీళ్లు పోసి దాంట్లో వేసి మురగబెట్టి పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి దాన్ని మేము తిప్పి ఉడకబెట్టేవాడినండి. అలా ఆ విధంగా మరి నాటు సారాయి కూడా తయారు చేసేవాళ్ళమని. ఆ తర్వాత దొంగ నోట్లు మార్చేవాళ్ళమండి. దొంగ నోట్లు ఎలా మార్చేవాళ్ళమంటే, ఈ మరి ₹1,00,000 మంచి నోట్లు ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత 50,000 మనం ₹50 100 మరి 50 నోట్లు మనం ఇస్తే 50,000 మనం ఇస్తే మరి వాళ్ళు ఇచ్చినప్పుడు అవి తీసుకెళ్ళి కళ్ళు లేని ముసలోళ్ళ దగ్గర అంగళ్ళ దగ్గర ఈ దొంగ నోట్లు మార్చేవాళ్ళమండి. ఈ విధంగా చేస్తూ ఉన్న వ్యక్తిని తర్వాత నైట్ ఇవ్వడం తాగి పడిపోతే బండ్లు దొంగతనాలు చేసేవాడిని. ఆ తర్వాత మరి సంతల్లోనూ, రైల్వే స్టేషన్లోనూ, అట్లా బస్ స్టాప్లలోనూ టచ్ ఫోన్లు దొంగతనాలు చేసేవాడిని అండి. మాకు డ్యూటీ ఉండేది 6 గంటల నుంచి 10 గంటల దాకా, లేదా 11 గంటల దాకా డ్యూటీ అండి మాకు. అసలు దొంగతనాలు చేసినప్పుడు మమ్మల్ని దొంగలు కూడా అనుకోరండి. మేము ఎలా ఉండేవాళ్ళమంటే చదువుకున్న వాళ్ళకంటే అంత చక్కగా ఉండేవాళ్ళం. చేతులకు వాచి, బ్యాగ్ గనక అలా దొంగతనాలు చేస్తూ మా జీవితాన్ని గడిపేవాడిని అండి. రోజుకి ఎంత ఈనంగా వేసుకుని మేము నలుగురు దొంగలము 4-5 లక్షలు దొంగతనం చేసేవాడిని అండి. తాగిన మత్తులో నాకు అర్థం కాక ఎవరైనా కాలర్ పట్టుకున్నప్పుడు దొంగతనం చేసినప్పుడు నేను ఏం చేసేవాడినంటే, నా నోట్లో బ్లేడ్ ఉండేదండి ఇక్కడ, ఆ బ్లేడు తీసుకొని ముక్కలుగా నవిలి మనిషి పైన ఊసేవాడినండి. అదే మనుషులు నన్ను పట్టుకొని నన్ను కొట్టేటప్పుడు నేను ఏం చేసేవాడినంటే అదే బ్లేడ్ తీసుకొని ఇదిగో నా చేతులు కోసుకునేవాడిని. నా చేతులు కూడా చూడండి 38 ఘాట్లు ఉంటాయండి, బేడు ఘాట్లు. ఇంత భయంకరమైన జీవితం జీవిస్తున్న ఒక వ్యక్తినండి నేను. అలా నా జీవితం పతనమైపోయింది. అలాగే తాగుతూ, అలాగే దొంగతనాలు చేస్తూ, అలాగే ఎంజాయ్ చేస్తూ, అలాగే నా జీవితం పతనమైపోయి కొన్ని దినములు ఏం జరిగిందంటే అండి, నాతో పాటు ఉన్న దొంగలు ఆల్రెడీ ఒంగోలు వాళ్ళ కేసులు నడుస్తూనే ఉంది. వాళ్ళని కొన్ని సందర్భాల్లో జైల్లో వేశారండి. ఆ తర్వాత అంజీ అనే నన్ను కూడా పట్టుకోవాలని ఉన్నారండి. ఒకసారి టచ్ ఫోన్లో దొరికినప్పుడు కొట్టారు, మారలేదు. ఒకసారి నాడు సారీలో దొరికాను, మారలేదు. ఒకసారి ఒక వ్యక్తిని గొడ్డలు తీసుకుని నరకటానికి పోయాను, దొరికాను, కొట్టారు, నేను మారలేదు. ఇంత కఠినమైంది నాది. జాలి అంటే ఎట్లా ఉంటుందో నాకు తెలియదండి. జాలి అంటే ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. ఎందుకు ఇలా నేను అయిపోయినంటే దానికి అర్థం ఏందో తెలుసా? నా పితృలు చేసిన శాపం, నా పితృలు చేసిన విగ్రహారాధన అనే శాపము, ఆ దెయ్యాలు నా మీద ఏలుబడి చేస్తున్నాయండి. ఈ తాగుడు మీద ఇవి ఎన్ని చేస్తూ దొంగతనాలు చేపించేది ఆ దెయ్యాలే. ఆ విధంగా నా జీవితం అయిపోతున్న సమయంలో నాకు అనిపించింది, ఈ బ్రతకటం అంటే చచ్చిపోతే మేలని 2020వ సంవత్సరం డిసెంబర్ మాసంలో నల్లమల్ల అడవిలోకి వెళ్ళానండి. నల్లమల్ల అడవిలోకి వెళ్ళి ఒక లీటర్ పురుగుల మందు పెట్టుకొని చనిపోదామని ఏడుస్తూ ఉన్నానండి. నా పాత జీవితం గుర్తొస్తుంది, నా భార్య గుర్తొస్తుంది, మా తల్లి
అటు పోతే మా అవ్వ గుర్తొస్తున్నారు, నా పిల్లలు గుర్తొస్తున్నారు. ఏడుస్తూ ఉన్నాను. ఆ సమయంలో నా దేవతలను బడిన వారి పేర్లు పెట్టి పిలుస్తున్నా అండి, మీరు వచ్చి నన్ను రక్షించండి, నా జీవితము అయిపోయిన వచ్చింది, మీరన్న నన్ను రక్షించండి అని ఏడుస్తున్నానండి. వాస్తవం చెప్పాలంటే యేసు ప్రభు అంటే నేను చాలా వ్యతిరేకినండి. యేసు ప్రభు నమ్మే వ్యక్తిని కాదండి నేను. యేసు ప్రభు రెండు కులాలకే దేవుడు అనేవానండి. క్రిస్మస్ టైంలో నేను ఏం చేసేవాడిని తెలుసా, వాళ్ళు నాటకం వేస్తుంటే యేసు ప్రభు యొక్క ఆ పాత్ర వేస్తుంటే నేను ఏం చేసేవంటే, ఆ అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి బాగుంది అని చెప్పి అమ్మాయిల కోసం బయట నుండి చూడటానికి పోయేవాడినండి. ఇంకోటి కూడా పాస్టర్లను బూతులు తిట్టేవానండి. వీళ్ళు బతకను శాతగాక వాళ్ళ కొంపల వీళ్ళ కొంపల బడి వీళ్ళ పిల్లలను చదువుకించుకోటకు ఏమండి, వీళ్ళు బ్రతుకుటకు శాతగాక ఈ విధంగా బైబిల్ పట్టుకొని దేవుడిని చెప్తూ డబ్బులు సంపాదించుకుంటారు వీళ్ళు అని చెప్పి దూషించేవానండి. సేవకులను పేడగొట్టేవాడిని ముఖం మీద. విడిగా స్వార్థ సేవ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళని ఏం చేసేవాడిని అంటే తిట్టేవాడిని, చేయనిచ్చేవాడిని కదండి బొత్తిగా. మా దేవతలను బడివారు నాకు నచ్చని పదం ఏంటంటే, యేసుప్రభే నిజ దేవుడు, ఏ దేవుడు లేదని వాళ్ళు చెప్పినప్పుడు నా నరాలు మండేయండి. అంటే మా పితులు ఆరాధించే దేవుళ్ళు కాదా, యేసుప్రభేనా దేవుడు అని చెప్పి అంతగా దేవుని దూషించేవాడిని నేను. చర్చికి పోతు నీళ్ళు భర్తలుండి కూడా బొట్టు లేకుండా ఉన్నారు, వీళ్ళు ముండమోపులు అని చెప్పి తిట్టేవానండి. చర్చికి పోయి వాళ్ళు వ్యభిచారం చేయటానికి పోతున్నారని చెప్పి జనాలకు చెప్పేవానండి నేను. ఇంకోటి కూడా ఆ క్రైస్తవులని నా స్నేహితులను ఆదివారం పూట చర్చికి పోతారని మందు దాపి వాళ్ళని పనుకోబెట్టేవానండి. చర్చికి పోవడం అంత యేసుప్రభు అంటే అంత వ్యతిరేకి నేను. బైబిల్ గ్రంథాన్ని తీసుకొని చించి నేలకేసి కొట్టిన వ్యక్తినండి. బైబిల్ గ్రంథం మీద తాగిన మత్తులో మూత్రం పోసిన వ్యక్తినండి. మూత్రం పోసా యేసుప్రభు దేవుడు కాదని అంత భయంకరంగా యేసుప్రభుకు వ్యతిరేకనండి నేను. అలాంటి నా బ్రతుకులో ఆ యొక్క లీటర్ పురుగుల మందాగి చనిపోవాల్సిన నన్ను దేవతలారని అడుగుతున్నాను, దేవతలారా మీరన్న వచ్చి నన్ను రక్షించండి, ఇన్ని టెంకాయలు కొట్టే కదా, ఇన్ని పొటేలను కోసే కదా, మీ పేరుని పెట్టుకున్నా కదా, మీరన్న వచ్చి నన్ను రక్షించండి అని కన్నీళ్ళు గార్చి ఏడుస్తున్నాను. గుండె పగిలిపోతూ ఉంది, నా బ్రతుకు ఈరోజు అయిపోతూ ఉంది అని ఏడుస్తున్న సమయంలో ఏమండి, నా దేవతలను బనిన వారు ఎవరు వచ్చి నన్ను రక్షించలేదు, ఎవరు నా దగ్గరికి రాలేదు. కానీ ఏమండి, ఆ లీటర్ పురుగుల మందు తీసుకున్నాను, నోటి దగ్గరికి వెళ్తూ ఉంది. ఆ చిమ్మ చీకటిలో ఆకాశము తెరవబడి ఒక ప్రకాశమానమైన ఎలుగు నన్ను దర్శించిందండి. ఆ ఎలుగులో దర్శించప్పుడు వెనక్కిపడ్డాను. ఆ ఎలుగులోంచి ఒక స్వరం నాతో మాట్లాడుతూ ఉందండి. నీ తల్లి గర్భములో నిన్ను నేను రూపీక మునిపే ఎరిగిన దేవుడను, ఈ పాపం నుంచి విడిపించువాడను నేనే, నేను తప్ప మరొక దేవుడు లేడు, నన్ను నమ్మిన ఎడల నేను నిన్ను బ్రతికించేదను అని దేవుని ఒక స్వరం మాట్లాడుతూ ఉంది. నేను అనుకుంటూ ఉన్నాను, నేను కొలిచిన దేవతలు ఒకళ్ళు వచ్చారు నన్ను కాపాడటానికని కన్నీళ్లు దుడుచుకుంటూ ఉన్నానండి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు, నా చుట్టూ చీకటి ఉందండి, నా ఒక్కచోట ఎలుగు ఉంది ఆ యొక్క అడవిలో. ఆ ఎలుగులో యేసుక్రీస్తు ప్రభు తన శిలువను ఎత్తుకొని రక్తము కారుతూ నా ఎదుట నడుచుకుంటా పోతున్నాడండి, ఏడ్చుకుంటా. అప్పుడు నా కళ్ళంటి నీళ్ళు ఆగలేదండి. ఎందుకంటే శిలువ చర్చిల మీద ఉన్నప్పుడు చూసేవాడిని, నిజంగా కదా నేను దూషించిన యేసు ప్రభు నన్ను దర్శించడానికి వచ్చాడా, ఎందుకని ఆయనకి నా మీద ఇంత ప్రేమ, నేను అంతగా దూషించా కదా. నా గుండె బద్దలైపోతూ ఉందండి ఆ సమయాన. నేను దూషించిన, తునీకరించిన, ఏలం చేసిన, దేవుడు కాదన్నా బైబిల్ చించి కొట్టిన, ఎందుకు యేసు ప్రభుకు నా పైన ఇంత ప్రేమ, ఎందుకు ఆయనకి నా పైన ఇంత ప్రేమ? మీరు నమ్ముతారో లేదండి, నేను చాలా కఠినం, నా గుండె ఎవ్వరు కూడా బగల కొట్టలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనము నా గుండెలను బద్దలుగా పగలగొట్టిందండి, బద్దలుగా పగలగొట్టి కుప్ప కూలిపోయాను.
ఆన్ని కుప్ప కూలిపోయి రోదన చేస్తూ, నన్ను బ్రతికించవా యేసయ్యా, నన్ను బ్రతికించవా, నన్ను బ్రతికించవా, నన్ను బ్రతికించవా, నాకు ప్రార్థన రాదు, స్తుతి రాదండి, నన్ను బ్రతికించవా యేసయ్యా, నన్ను బ్రతికించవా అని చెప్పి కన్నీళ్ళు కారుస్తూ ఏడుస్తూ ఉన్నాను. ఏడుస్తూ 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 కుప్పకూలిపోయి ఏడుస్తున్నానండి. తెల్లారి 6 అయిపోయింది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా రక్తములను కడగబడు, నేను నిన్ను విడిపిస్తా అని దేవుడు మాట్లాడాడు. ఆ తర్వాత 7 నా సావు వెనక్కి బయటకు వచ్చాను. 7 రోజులు నాకు అన్నం తినబుద్ధి కాలేదండి. ఎందుకో తెలుగు గంగ గుట్టలు పైకెక్కాను, నాకు ప్రార్థన రాదు, స్తుతి రాదండి. నేను ఒకటే ప్రార్థన చేశాను, ఏంటంటే నాకు కనిపించిన యేసు ప్రభువా, నన్ను విడిపించవా, నన్ను విడిపించవా, నన్ను విడిపించవా, ఇదే ప్రార్థన చేస్తుండగా ఒక్కొక్క ద్వారా నాకు సువార్త అందింపబడి నేను ఒక మందిరానికి వెళ్ళానండి. అది ఎప్పుడు వెళ్ళానంటే యేసు ప్రభు పుట్టినరోజు వెళ్ళానండి. వెనక కూర్చొని ఉన్నాను, 3000 మంది ముందు ఆరాధిస్తున్నారు, నేను వెనక కూర్చొని ఉన్నాను. ఆ దైవజనుడు రోషం కలిగి ప్రకటిస్తూ ఉండగా ఆ మాటలు వచ్చి నాకు తగులుతూ ఉన్నాయండి. ఎన్నాళ్ళని పాపంలో ఉంటావు, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసా, ఆయన ఎందుకు పశువుల పాకలో జన్మించాడో తెలుసా, ఆయన పాపుల నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు, పాపులను రక్షించుటకి లోకానికి వచ్చాడు, నీ పాపం ఆయన మోయుటకి లోకానికి వచ్చాడు. ఎన్నాళ్ళని ఆ పాపంలో, విగ్రహారాధనలో, ఆ పాపంలో నువ్వు కూలిపోయి ఉంటావు, ఇప్పుడన్నా యేసే రక్తంలో కడుక్కొని పరిశుద్ధపరచుకో, దేవుడు నిన్ను విడిపిస్తాడు అన్న మాట వచ్చి నాకు తగులుతుందండి. అప్పుడు నా గుండెలు చల్లనే, మీరు నమ్ముతారో లేదండి, 7 వారాలు చర్చికి వెళ్ళా, బాప్టిజం పొందడానికి సిద్ధపడ్డానండి. ఇంకా నా హృదయంలో యేసయ్య వెలుగొచ్చేసింది. వెళ్ళాను, 3 రోజులు ఉపవాసం ఉన్నాను, రాత్రి మొగుళ్ళు, నా పాపాలు ఒప్పుకుంటున్నానండి. నా పితృలు చేసిన శాపం, నేను చేసిన పాపం, నా నోటి ద్వారా చేసిన పాపం, ప్రతి ఒక్కటి ఒప్పుకుంటూ ఉండగా అసలు ఎట్లా ఒప్పిస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు నా పాపని జ్ఞాపకం చేసి ఒప్పిస్తున్నాడండి. అప్పుడు ఒప్పిస్తూ ఉండగా నాకు ఒక దర్శనం కలిగిందండి. ఆ దర్శనములో యేసుక్రీస్తు ప్రభు శిలువలో వేలాడుచు, ఆయన రక్తము గారుతూ, ఆయన కన్నీళ్లు పెడుతూ, ఏడుస్తూ నా వైపు చూస్తున్నాడండి. చూస్తూ నాతో ఆయన నోరిప్పి మాట్లాడుతున్నాడండి. ఏం మాట్లాడుతున్నాడంటే, సీమోను పేతురు, సీమోను పేతురు, సీమోను పేతురు అని దేవుడే నాకు స్వరం పెట్టి పిలిచాడండి. అప్పుడు దేవుడు అంటున్నాడు, బిడ్డా, ఇన్నాళ్ళు పాపంలో ఉన్న నిన్ను చూసి నేను ఎంతో దుఃఖపడ్డా బిడ్డ, నేను నిన్ను తల్లి గర్భములో ఎన్నుకున్నా బిడ్డ, నువ్వు నా సొత్తు అని మాట్లాడాడండి. అప్పుడు నా కళ్ళంటి నీళ్ళాగలేదండి. ఎందుకంటే ఆయన అంతగా ప్రేమిస్తుంటే నేను అంతగా ద్వేషించా. నిజ దేవుడిని తెలుసుకోలేకపోయా, నిజ రక్షకుని తెలుసుకోలేకపోయా, ఈ భూమిని ఆకాశాన్ని చేసిన దేవుని తెలుసుకోలేకపోయా. నా జీవితాన్ని పతనం చేసుకున్నా. యేసు ప్రభుని తిట్టా, ఆయన నన్ను క్షమించి ఆయన రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి ఆ తర్వాత నన్ను తీసుకెళ్ళి బాప్టిజం ఇచ్చి నా పేరు సీమోను పేతురుని పేరు పెట్టి పిలిచారండి. ఆ తర్వాత నాకు ఎంత సంతోషం ఉందంటే, ఎంత ఆనందం ఉందంటే, ఎక్కడ లేని సంతోషం అండి. ఒక కొండగాంగ నేను ఎత్తుకొని మోస్తుంటే బరువు ఉన్నది. అంతకుముందు పాపాలు ఉన్నప్పుడు, పాపాలు ఒప్పుకున్న తర్వాత కొండ తీసి పక్కన పెడితే ఎంత తేలికంటే స్వేచ్ఛ అండి. ఆనందం తట్టుకోలేక అరుదులు ఇవ్వండి. అసలు ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత సమాధానం ఉందంటే, నాకు ఒక పక్షిరంగ ఎగురుతున్నట్టుగా ఎగురుతుందండి ఆకాశంలో. అంత ఆనందము, అంత కృపదేవుడు నాకు ఇచ్చాడండి. ఆ తర్వాత మా దైవజనులు పరిశుద్ధాత్మను పొందుకోవాలని చెప్పారండి. 40 రోజులు ఉపవాసం ఉండాలన్నప్పుడు పరిశుద్ధాత్మ కొరుకున్నానండి. ఆ పరిశుద్ధాత్మ కొరుకున్నాను. రెండోదిగా నా భార్య బిడ్డల కొరకు, మూడోదిగా నా యొక్క చదువు కొరుకున్నాండి. నేను చదవలేదండి చిన్నప్పటి నుంచి. అప్పుడు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థిస్తుంటే దేవుడు చెప్పాడు, బిడ్డా, ఇదిగో అమ్మాయి నెంబరు నీ సెల్లులో ఉంది కదా, ఆ నెంబర్ తీసి, ఆ సిమ్ముని తీసి నువ్వు ఎప్పుడైతే పక్కనేసి వచ్చి నా బలిపీఠం పట్టుకుంటావో నీకు పరిశుద్ధాత్మని ఇస్తానన్నాడు. నిజం దేవుని బిడ్డలారా, సిమ్మును నలిపి పక్కన పడేసి వెళ్ళి మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తే దేవుడు అన్య భాషలతో నన్ను నింపాడండి. అగ్నితో నింపాడు ఆయన.
ఆ తర్వాత 40 రోజులు ఉపవాసం నా భార్య కొరకు ఏడవటం మొదలుపెట్టి 40 రోజులు కాత్య 300 రోజులు ఉపవాసానికి వెళ్ళిపోయిందండి. ఒక్కరోజు తినేవాడిని, రాత్రి అంతా పాదాలు పట్టుకుని ఏడిచేవాడిని. యేసు ప్రభువా, నా భార్య అన్యజనురాలయ్యా, నన్ను రక్షించినట్లే నా భార్యను కూడా రక్షించయ్యా, ఆమెను విడిపించయ్యా, నా పిల్లలను కలుపయ్యా, నా కుటుంబాన్ని కలుపయ్యా అని ఏడుస్తున్నప్పుడు దేవుడు చాలా కృప కలిగినోడండి, ప్రేమ కలిగినోడు. ఆయన ప్రేమకు నేను ఏమి ఇవ్వగలను? దేవుడు నాతో చెప్పాడు, నువ్వు వెళ్ళు బిడ్డ, నేను పంపిస్తా నీ భార్యను అన్నాడు దేవుని బిడ్డ. ఆ తర్వాత 150 రోజులకు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నాకు చదువు కావాలని అడిగినప్పుడు అగ్గిని బలిపీఠం నుంచి అగ్గిని పైకి లేచి అగ్గిలోంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నిన్ను అగ్నితో నింపువాడను నేనే, నిన్ను అగ్నితో నింపువాడను నేనే అని మాట్లాడిన తర్వాత దేవుని మహాకృపను బట్టి 3 నెలలకు చిన్నగా బైబిల్ చదవటానికి నాకు దేవుడు కృపనిచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత చెప్పిన మాట ప్రకారం నా భార్య దగ్గరికి మరి మా అత్తగారు వచ్చాను. వచ్చిన తర్వాత మొట్టమొదట మా మామ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, మామా, నేను నిన్ను గొడ్డలతో నరకాలి అని చెప్పి అనుకున్నాను, నన్ను క్షమించని చెప్పి క్షమాపణ అడిగానండి. మా అత్తగారిని క్షమాపణ అడిగినాను. నా భార్యను నిన్ను హింసించాను, కొట్టాను, నీకు సుఖం అనేది ఏంటో తెలియకుండా చేశాను, నన్ను క్షమించమని నా భార్య చేతులు పట్టుకుని క్షమాపణ అడిగానండి. నేను ఎంతమందిని అయితే కొట్టానో అంతమందికి నేను క్షమాపణ అడిగానండి. క్షమాపణ అడిగాను. కళ్ళమ్మటి నిలబెట్టుకుంటూ నా పాత జీవితాన్ని వదిలేశాను, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నా జీవితం మార్చబడింది అని చెప్పి మా మామ వాళ్ళకి చెబితే వాళ్ళు ఏమన్నారో తెలుసా దేవుని బిడ్డలారా? యేసు ప్రభుని కొత్త నాటకం ఆడుతున్నాడు వీడు, యేసు ప్రభుని కొత్త నాటకం ఆడుతున్నాడు, వాడు ఎనికితే నువ్వు వెళ్ళిన ఎడల నీ పిల్లలు నమ్ముకుంటాడు, నిన్ను చంపి ఆ తెలుగు గంగలో పడేస్తాడు, వాడు ఎమ్మటి నువ్వు వెళ్ళొద్దని ఊరు మొత్తాలు చెప్పినారు దేవుని బిడ్డలారా. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళాను, మోకాళ్ళు ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నువ్వు చెబితే నేను వచ్చా కదా అన్నప్పుడు మళ్ళీ వెళ్ళమన్నాడు దేవుడు. వెళ్ళానండి. మీరు నమ్ముతారో లేదో, మా మామ అత్త పంపించకపోతే నా భార్యను హృదయాన్ని నా దేవుడు మార్చేసినాడు. దేవుని బిడ్డలారా, మార్చి ఆమె ఏమంటుందో తెలుసా? ఇన్నాళ్ళు మీ కాడ ఉన్నది నాకు చాలు, నా భర్తనికి తిని వెళ్ళిపోతానని చెప్పి ఆమె వచ్చింది. దేవుని బిడ్డలారా, మేము వెళ్ళేటప్పుడు మా వాళ్ళు ఎవరు రూపాయి వేయలేదు. మా తల్లిదండ్రులు కూడా, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావురా, మన దేవతలను వదిలిపెట్టి, కాబట్టి నీకేమి ఏమన్నారండి. కట్టు బట్టలు తీసుకొని, పిల్లలను తీసుకొని, ఒక తప్పాల అన్నం వండుకునే తప్పాల, కూర చేసుకునే తప్పాలు తీసుకొని నా గ్రామాన్ని విడిచిపెట్టిపోయేటప్పుడు నా కళ్ళంటే నీళ్ళాగట్లేదండి. నిజం కదా, నేను పెరిగిన గ్రామం, నా వారున్న గ్రామం, అందరిని వదిలిపెట్టిపోతున్నా, ఒంటరి వాడిని, అక్కడ నేను ఎలా ఉండగలను అని చెప్పి ఏడిచినప్పుడు నా దేవుడి మాటలా గుర్తుకొస్తున్నాయి. సావు బతుకులో ఉన్న నన్ను బ్రతికించిన దేవుడు నన్ను పోషించడా, పోషిస్తాను నన్ను, నా భార్యని చెప్పి నా ఇంటిని వదిలిపెట్టి 2021లో దేవుని బిడ్డలారా నేను మళ్ళీ వెళ్ళిపోవటం జరిగింది. అలా సేవ చేస్తూ సువార్త సేవ చేస్తూ ఉంటుండగా నా భార్యను రక్షణ పొందమంటే ఆమె అన్నది, నేను నీకు అన్నం మాత్రమే ఉండి పెడతాను, రక్షణ నేను తీసుకున్నానది. సరే, అలాగే ఉండి పెట్టి నా గురు ప్రార్థన చేస్తూ ఉన్నాను. సువార్తకి వెళ్ళే వాళ్ళమండి. అటు ఎలాగంటే కర్నూలు, నంద్యాల, అట్లా పోతే తెలంగాణ, ఆత్మకూరు, ఇవన్నీ రాత్రి మగులు సువార్త పత్రికలు పంచామనండి. పొద్దున 6 పోతే సాయంత్రం 10 అయ్యేది. అలా గ్రామాలు సువార్త పోతుంటే ఎంతోమంది నన్ను గడ్డ పలుగుతో పొడిచి చంపడానికి వచ్చారండి. కొంతమంది అయితే మరి గొడ్డలు నూరి నన్ను నరకటానికి వచ్చారండి. ఆ తర్వాత కరువు పని చేస్తారండి ఆ ఏరియాలో. కరువు పనికి వెళితే ఆ సలగపార ఒకటి తీసుకుని వచ్చి నా గుండెల్లో నరకటానికి వచ్చారండి. అయినా కానీ కొంతమంది అన్యజనులు అన్నారు, మా యొక్క కులస్తులు అన్నారు, అరే కత్తెన సిగ్గుందా నీకు, మన దేవతలను వదిలిపెట్టి ఎన్నో కనపరాని దేవుడు అమెరికా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినావు, అందుకే నీ బతుకు అట్ట అయిపోయిందిరా అని చెప్పి అన్నారండి. అన్నప్పుడు నేను ఒకటే అనుకున్నానండి. ఏమనుకున్నానంటే, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, నన్ను ఆయన బ్రతికించాడు, వీళ్ళు నన్ను బ్రతికించలేదు, సత్య ఆయన కొరికి చచ్చిపోతా, బ్రతుకుతా ఆయన కొరికే బ్రతుకుతా అని చెప్పి నిలబడ్డానండి. ప్రభు మహాకృపను బట్టి 2022లో ప్రభు నన్ను సేవకు పిలిచాడండి. ఎలా పిలిచాడో తెలుసా? నేను ఒక బలిపీఠం దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, చేసుకొని పనుకున్నాను. ఆ తర్వాత ఒక కళ వస్తుందండి నాకు. ఆ కళలో యేసుక్రీస్తు ప్రభువుల కుర్చీ మీద కూర్చున్నారు,
దైవజనులు పక్కన కూర్చొని ఉన్నారు, నేను ఆ నిలబడి ఉన్నానండి. ఒక కుష్టి వ్యక్తి వచ్చింది, ఆమెను బాగు చేసి పంపించిన తర్వాత యేసు ప్రభు యొక్క దేవుడు నాతో మాట్లాడుతున్నాడండి. నేను నా సేవ చేయుటకు నేను నిన్ను తీసుకొని వచ్చానని చెప్పాడండి దేవుడు. ఆ తర్వాత దేవుని కృపచేత మరి ప్రార్థన చేసుకుంటూ ఉండగా యెషయా గ్రంథము 44 అధ్యాయము 1-3 వచనాలు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నా సేవకుడైన యాకోబు, నేను ఏర్పరచుకున్న ఇజ్రాయేలు, ఇనుము, నీ తల్లి గర్భములోని నిన్ను నేను ఏర్పరచుకొని ఉన్నాను అన్న మాటలు మరి ద్వారా దేవుడు నన్ను సేవకు తీసుకున్నాడండి. అలా అభిషేకించబడ్డాను. ప్రభు కృపచేత అనేక ఆత్మలు సంపాదిస్తూ ఉండగా మరి 2025లో దేవుడు మళ్ళీ నాకు దర్శనమియటం మొదలుపెట్టాడండి. ఒకరోజు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఆ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక దైవజనుడు నా దగ్గరికి వచ్చాడండి. ఆయన నా చేయి పట్టుకుని ఎడారి ప్రాంతంలోకి తీసుకెళ్ళి దున్నని ప్రాంతాలలోకి ఆయన నా ఎదుట నిలబడ్డాడు. నేను ఆయన ఎదుట నిలబడ్డాను. ఆయన చేయి తీసుకుని, ఇదిగో నా మీద ఉన్న అభిషేకం దేవుడు నీకు ఇస్తున్నాడని నా నెత్తి మీద ఇలా చేయి పెట్టాడండి. అన్య భాషలతో నా రూములో నింపబడ్డానండి. అన్య భాషలతో నింపబడి, అభిషేకంతో నింపబడి అంతగా పవర్ నా మీదకి వచ్చిందండి. అయితే ఆ దైవజనులు ఇప్పుడు లేరు, ప్రభునందు నిద్రించారు. ఆ దైవజనులే మరి ఏసన్న గారండి, ఓసన్న మినిస్ట్రీ ఏసన్న గారు. అలా మాట్లాడాడు దేవుడు. ఆ తర్వాత మళ్ళీ ఒక దర్శనం వారానికి వచ్చిందండి. ఒక పక్షిరాజు ఎత్తైన స్థలాల్లోంచి వచ్చి నా యొక్క కాలర్ పట్టుకొని ఎగురుకుంటూ తీసుకొచ్చి ప్రకాశం జిల్లా తిప్రాంతకం మండలంలో ఒక రోడ్డు పక్కన ఒక స్థలంలో నన్ను విసిరేయటం జరిగిందండి. ఆ తర్వాత ఆ కౌశ్యము తెరవబడి ఒక పాదము ఆ యొక్క భూమి మీద పెట్టబట్టడం జరిగిందండి. అలా దేవుడు నాతో మాట్లాడుతూ, నువ్వు సేవ చేయటకు బయటికి రావాలి, అనేక ఆత్మలు ప్రకాశం జిల్లాలో నశించిపోతున్నాయి, రమ్మని దేవుడు పిలిచాడండి. ఆ తర్వాత సమర్పించుకొని ఏమండి, నేను నా భార్య పిల్లలు మళ్ళీ అదే ఏరియాకు వచ్చి దేవుని కృపచేత అనేక గ్రామాలు సువార్త చేస్తూ, సువార్త సభల్లో వాడబడుతూ, నా సాక్ష్యాలను పంచుకుంటూ, కొన్ని ఆత్మలను ప్రభుకురు కడుతూ, దేవుని కృపచేత నేను నా కుటుంబం కట్టబట్టమే కాదు, నన్ను చూచుటకు 2 ఆటోలు వేసుకుని వచ్చారండి. వీడు మారాడా, ఇంత తాగుబోతుడు మారాడా, ఇంత తిరుగుబోతుడు మారాడా, ఇంత దొంగ మారాడా చూద్దామని చెప్పి వచ్చి చూసి వాళ్ళు అన్నారు, నీ యేసు ప్రభు నిజ దేవుడు అన్నాడండి. ఇలా దేవుడు మాట్లాడాడండి. అన్య జనుల నోట నీ యేసే నిజ దేవుడు అని వాళ్ళు అన్నారండి. ఆ రోజు నుంచి ప్రభు ఈ రోజు దాకా కూడా తన కృపలో నన్ను భద్రపరిచి 7 సంవత్సరాలు విడిపోయిన నా కుటుంబాన్ని దేవుడు మళ్ళీ కలిపి నా యొక్క తాగు నుంచి విడుదలిచ్చాడండి. అన్నిటి నుంచి విడుదలిచ్చి నన్ను సజీవ సంఖ్యలో నిలబెట్టి సేవ చేపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నేను ఒక మాట మీకు తెలపాలని ఆశపడుతున్నాను. నాలాగే మీరున్నారేమో, తాగుళ్ళు ఉన్నారేమో, వ్యభిచారంలో ఉన్నారేమో, గంజాయిలో ఉన్నారేమో, కుటుంబం విడిపోయి ఉన్నారేమో, ఏమండి ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు ప్రయోజనము లేదు. కానీ కలవరి సిలువ రక్తము గార్చి ప్రాణం పెట్టిన నజరేయుడని యేసయ్య పాదాల దగ్గరికి వస్తే మీకు విడుదల కలుగుతుందండి. నా బ్రతుకును మార్చిన వాడే మీ బ్రతుకును మార్చగలడండి. ఒక కఠినుడైన నన్ను మార్చిన దేవుడే మిమ్మల్ని మార్చగలడండి. నన్ను నా కుటుంబం మార్చలేదు, నా కులదేవతలు మార్చలేదు, నా బంధువులు మార్చలేదు, నా భార్య మార్చలేదు, ఏ మంత్రాలు తంత్రాలు నన్ను మార్చలేదు. కానీ యేసుక్రీస్తు శిలువ త్యాగము నన్ను మార్చిందండి. యేసయ్య బలియాగము నన్ను మార్చిందండి. యేసయ్య దర్శనము నన్ను మార్చిందండి. సజీవ సంఖ్యలో నిలబెట్టి ఈ రోజు కూడా దేవుడు నన్ను సజీవ సంఖ్యలో నిలబెట్టాడు. తన కృపలో వాడుకుంటున్నాడండి. అందుని బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ, అలాగేనండి ఇంత శ్రద్ధగా మీరు ఈ సాక్ష్యమును విని ఏమండి మీ యొక్క కన్నీళ్లు పెట్టుకొని మీరు నిజంగా పశ్చాత్తాపడుతున్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ప్రభుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నానండి. అలాగే యూట్యూబ్ ఛానల్ సహోదరుడికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు మహిమపరచబడును గాక. ఆమేన్.